భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి. బ్రహ్మలోకమునకు పైభాగమునందు సర్వలోకము కలదు. అదియే మణిద్వీపం. అచట భగవతి జగదంబ విరాజమానమయ్యుండును. సకల లోకములందును శ్రేష్టమైనది. అందుకే దీనికి సర్వలోకమని పేరు వచ్చెను. ఈ మణిద్వీపమునకు 4 వైపుల అనేక యోజనములతో అమృత సముద్రము తరంగములు దీని శోభను ఇనుమడింపజేయును. రత్నములతో, ఇసుకతో, చేపలతో, శంఖములతో నిండియుండును. ఆ సుధాసాగరం యొక్క సౌందర్యమును పెంపొందించుచుండును. భగవతి జగదంబను దర్శించుటకు వచ్చు దేవతలు సౌకర్యాల నివాస స్థానములు కలవు. వాహనములు, విమానములు ఇచట నుండును. సరోవరములు, కాంస్య నిర్మిత ప్రాకారము కలదు. అందు అనేక వృక్షములు, కోకిలలు, భ్రమరములు, పక్షులు, అనేక నదులు, పావురములు, చిలుకలు, హంసలు మిక్కిలి శోభను కలిగి ఉండను. ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య ప్రహరీ కలదు. కాంస్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము కలదు. దీని మధ్య సుందరమైన వాటిక కలదు. అక్కడ వసంత ఋతువు ద్వారా వసంతుడు సింహాసనారూఢుడై ఉండెను. అతనికి మధుశ్రీ, మాధవశ్రీ అనే ప్రసిద్ధులైన 2 భార్యలు కలరు. ఆ దేవీమణులు పుష్పగుచ్ఛములు బంతితో ఆడుకొనుచుందురు. గంధర్వులు తమ పత్నులతో అచట విరాజమానులై ఉందురు. దాని తరువాత వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు. ఇతనికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు కలరు. అచట సిద్ధులు, దేవతలు నిండి ఉందురు. ఈ గాజు ప్రాకారమునకు ముందు ఇత్తడి ప్రాకారం కలదు. ఈ ప్రాకారమునకు మధ్య భాగమున మలయగిరి వృక్ష వాటిక కలదు. వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరించును. వర్షరాజు ఇంద్రధనస్సుతో వేల కొలది జలధారలను వర్షించును. నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చివునిక, వారిధార, సమ్మత ఈ 12 శక్తులు వర్ష ఋతువు యొక్క పత్నులుగా చెప్పబడుదురు. దేవతలు, సిద్ధులు దేవీ యజ్ఞములకు సంబంధించిన కార్యములందు నిరతులై ఉందురు. ఇత్తడి ప్రాకారమునకు ముందు భాగమున పంచలోహములతో ప్రాకారము కలదు. దీని మధ్య భాగమున దివ్యమైన వృక్ష వాటిక కలదు. దీనికి అధిష్టాత శరదృతువు. ఇతనికి ఇషులక్ష్మి, ఊర్ధ్వలక్ష్మి అను పేర్లు కల 2 దేవీమణులు కలరు. ఈ 6 ప్రాకారముల ఎదుట 7వది రజిత ప్రాకారము కలదు. దీని మధ్య భాగమున పారిజాత ఉపవనం కలదు. హేమంత ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని. ఈ హేమంత ఋతువునకు సహశ్రీ, సహస్యశ్రీ అను పేర్లతో 2 శక్తులు కలవు. భగవతి యొక్క కృత్య మొదలగు వ్రతములను ఉపాసించు సిద్ధపురుషులిచట ఉందురు. ఈ రజిత ప్రాకారము తరువాత 8వది సవర్ణశాల అని పిలువబడును. మధ్యలో సుందరమైన కదంబ వాటిక కలదు. శిశిర ఋతువు యొక్క ఆదరణీయమైన దైవము కార్యములను నిర్వహించును. తపశ్రీ, తపస్యశ్రీ అనే పేర్లతో ప్రతిష్ఠితులైన 2 భార్యలు ఇతని వెంట ఉందురు. దేవుని ప్రసన్నత కొరకు గోదాన భూదాన మొనలించు మహాసిద్ధ పురుషులకు నివాస స్థానమై ఉన్నది. ఈ బంగారు ప్రాకారమునకు ముందు కుంకుమతో, అరుణకాంతులతో, పుష్పరాగ మణులతో ప్రాకారము కలదు. తరువాత ఇంకొకటి 1,00,000 రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుచున్నది. ఇంద్రాది దిక్పాలకులు సమాజం ఏర్పరచుకొని ఉత్తమమైన ఆయుధములను ధరించి ఇచట నివసించెదరు. ఈ మణిద్వీపమునకు తూర్పు దిశయందు అమరావతి నగరమున్నది. నగర శోభను వనములతో ఇనుమడింపజేయును. ఇది ఇంద్రుని పట్టణము. అగ్ని ఆగ్నేయమున స్వాహ స్వధాయుక్తుడై, నిజవాహన భూషాఢ్యుడై, నిజదేవగణ పరివృతుడై ఉండును. యముడు యమ్యాదిశను దండధరుండై, స్వభట పరివేష్టితుడై, చిత్రగుప్త పురోగముండై నిజశక్తితో గూడి విహరించును. నిరుతి నైరుతి దిగ్భాగంబున రాక్షస పరివృతుండై, పడమటి దిక్కున వరుణుడు వారుణ దిగ్భాగమునందు
ప్రవర్తిల్లును. వాయుదేవుడు వాయువ్య కోణమున వాయు సాధన సంసిద్ధులకు యోగులచే పరివృతుడు అగును. ధ్వజహస్తుడై మృగవాహంబునెక్కి మరుద్గణంబులు కొలువ భాసమానుడై ఉండును. కుబేరుడు ఉత్తరమున యక్షాధిపత్యంబు చేయుచు రుద్ధియు బుద్ధియు అను శక్తుల కూడి నవవిధులతో అలరుచు మణిభద్రుండను భూర్ణభద్రుండను మణిమంతుడను మణికందరుండను మణిభూషుండను మణిమాలుండను మణికార్మకుండను యక్ష సేనాధిపతుల కూడి నిజశక్తియుతుడై క్రీడించును. రుద్రుడు ఈశాన కోణంబున అధీశ్వరుడై నిజచాప శరది బాణాన్వితుండై శూలధరులను వికృతాస్యులను గరాల వదనులను సమధ్వన్నిముఖులను దళహస్తులను శతపాణులను సహస్రభుజులను రసపాదులను త్రినేత్రులను ఉగ్రమూర్తులను రుద్రాధ్యాయంబునందు చెప్పబడిన భూచరులు ఉండును. వియచ్చరులకు రుద్రులతో కూడి రుద్రాణి కోట సహితుడై భద్రకాళియాది మాతృకులతో అర్వాది గణావృతుండై వీరభద్రాది సమన్వితుండై ముండమాలాధరుండై నాగ వలయుండై నాగకందరుండై వ్యాఘ్ర చర్మ వరాధీనుండై గజ చర్మోత్తరీయుండై చితాభస్మ లిప్తాంగుడై ప్రమదాది గణావృతుడై డమరునాదంబు సేయుచు భూత సంఘ సమావృతుండై భూతవాసుండై నర్తించుచుండును. వీరందరూ శత ఔక్షీహణుల సేన అంతయు సామర్థ్యం కలిగి ఉందురు. రథగజ తురగంబులు లెక్కింప నలవ కాదు. పద్మరాగ సాలంబమునకు పిమ్మట గోమేధిక మణినిర్మత సాలంబు కలదు. దాని ఎత్తు 10 యోజనములు. ఈ 2 కోటల నడిమి భూమి జపాపుష్ప సన్నిభము కలదు. సకల పక్షి వృక్ష కుడ్జ స్తంభ సదన గోపురాదులు గోమేధికమయములు. అందుండు భగవతికి 32 శక్తులు కలవు. గోమేధికమయములకు శస్త్రములు ధరింతురు. వారికి ప్రత్యేక లోకములు కలవు. వారు పిశాచ వదనలు. స్వలోకవాసులచే నిరతములు పూజింపబడుచుందురు. బింది బింది చింది చింది దహదహయని పలుకుచుందురు. నిరంతర యుద్ధోత్సుకలై ఉందురు. ఒక్కొక్క శక్తికి 10 యక్షౌహిణిల బలగము ఉండును. ఒక్కొక్క శక్తికి 1,00,000 బ్రహ్మాండములు నశింపజేయు సామర్థ్యము కలిగి ఉండును. అచ్చట రథ గజ అశ్వాదుల గణ్యంబులు. వారి నామములు వివరించద వినుము. విద్య హ్రీ పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహువును రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి బుద్ధిర శుభ కాళరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్దిని వివృతి దండిని ముండిని చందకండధారిణి శిఖండిని నిశుంభ శుంభమదిని మహిషాసురమర్దిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్ధ శరీరిని నారాయణి త్రిశూలిని పాలిని అంబిక ఆహ్లాదిని అని చెప్పుచుందురు. వీరికి కోపము కలిగినప్పుడు బ్రహ్మాండ నాశనం కలుగును. వీరులకు పరాజయం లేదు. గోమేధిక సాలమున కవ్వల వజ్రమణిమయ వర్ణము కలదు. ఇది నవవృక్ష సమజ్వలంబు. అందుండు గృహ రామక్షేత్ర వృక్షాల హలాదులన్నయు వజ్రమయములు. అందు జగదంబ పరిచారకులు చరింతురు. ఒక్కొక్కతకు 1,00,000 దాసులుండను. కొందరు వీవెనలు, కొందరు బంగారు గిన్నెల, కొందరు తాంబూల దళముల, కొందరు ఛత్రంబుల, కొందరు చామరంబుల, కొందరు వస్త్రంబుల, కొందరు పుష్పంబుల, కొందరు ముకురంబుల, కుంకుమ లేపంబుల, కజ్జల పాత్రంబులు ధరించుకొని కనిపెట్టియుందురు. కొందరు పాద సంవాహనంబులు అలంకారములు చేయుచుందురు. దేవీ కృపా విశేషమున వారు తుచ్చీకృత జగత్రయులై ఉందురు. వారి పేర్లు అనంగ రూప అనంగ మదన సుందరి మదనాతుర భువనవేద భువనపాలిక సర్వశిశిర అనంగ వేదన. వీరందరూ విద్యుల్వల్లి సమనాంగులను కన్వత్కాంచి గుణాన్వితులు రణన్మంజీర చరణులు సర్వకార్య కుశలురు. నేత్రహస్తంబులను పరుగుచుందురు. వీరు ప్రాకార బహిర్దేశంబు 8 దిక్కులా ఉందురు. వీరికి వజ్రమయ గృహములు కలవు. వజ్ర ప్రాకారంబు గడిచిపోవ వైఢూర్య ప్రాకారం కలదు. అందు వాపీకూప తటాకాదులన్నీయు వైఢూర్యమయములు. బ్రహ్మాది నామముల నిజగణములతో శక్తులు వసింతురు.
బ్రాహ్మ్యు, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, 8వదై మహాలక్ష్మి, వీరమాతలు బ్రహ్మ రుద్రాది దేవతలకు సమాకారులై ప్రవర్తిల్లుదురు. వీరు స్వసేన సమావృతులై ఉందురు. వారికి గజ, తురగ, శిబిక, హంస, సింహ, గరుడ, మయూర, వృషభ, నందనాదులు కోట్ల తరబడి ఉండును. బహు చిహ్నితంబులగు విమానములు అనేకములు కలవు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, రౌద్రి, అఘోర మరియు మంగళ అనే 9 పీఠశక్తులు ఎల్లప్పుడూ ఇక్కడ నివసిస్తూ దేవి త్రిపుర సుందరికి సేవ చేస్తూ ఉంటాయి. దేవికి పక్కన 2 ధన సముద్రాలు ఉన్నాయి. ఈ నవరత్నాల ప్రవాహాల నుండి బంగారం 7 ధాతువులు బయటకు వచ్చి నదుల రూపం ధరించి సుధా సింధు సముద్రంలో కలుస్తాయి. సకల శక్తులు ఐశ్వర్యాలతో తేజస్సుగా ప్రకాశించే అటువంటి దేవి త్రిపుర సుందరి ఈశ్వరుని ఎడమబడిలో కొలువై ఉన్నందువల్లనే ఆయన నిస్సందేహంగా తన సర్వశక్తిని పొందాడు. చింతామణి గృహం యొక్క కొలతలు 1000 యోజనాలు వెడల్పు కలది. దీని కేంద్రము చాలా విశాలమైనది. దీనికి ఆవల ఉన్న గదులు వాటికి ముందున్న గదుల కంటే 2 పెద్దవి. అది ఎలాంటి ఆధారం లేకుండా అంతరిక్షంలో నెలకొని ఉంది. ప్రళయ సృష్టి సమయాలలో అది ఒక వస్త్రంలా సంకోచించి వ్యాకోచిస్తుంది. ఇతర ప్రాకారాల కన్నా ఈ చింతామణి గృహం యొక్క కాంతి చాలా ప్రకాశవంతంగా అందంగా ఉంటుంది. దేవి భగవతి ఎల్లప్పుడూ ఈ ప్రదేశంలో నివసిస్తుంది. నాదాలు మరోవైపు, మనోహరమైన నాట్య విలాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. స్వర్ణ మణిమయ ఖచ్చితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో శ్రీచక్రం మధ్యలో రక్త వస్త్రాలను, ఎరుపు రంగులో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి మంగళకరమైన పర్యంకంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామభాగంలో కొలువుతీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరి త్రిపుర సుందరిగా కొలువుతీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, ఈశ్వరుడు 4 కోళ్లుగా ఉంటారు. సదాశివుడు పలక రూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలైన విజ్ఞానం, ఆనందం అనే నవనిధులు, అష్టసిద్ధులు ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యాగ్ని చంద్రులు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహదహంకారాదులు, పంచభూతాలు, కాలము ఆమె తత్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా చిరునవ్వు ముఖంతో కారుణ్యపూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది. ఆదిశక్తి పాశాంకుశ వరాభయ హస్తాలతో వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తూ ఉంటాయి. అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయకాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. ఇలా వైభోగప్రదాయని అయిన అమ్మను సేవించిన వారికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు. మణిద్వీపవాసిని అయిన అమ్మను సేవించి మనం ఆ ఫలితాన్ని పొందుదాము. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.